Hey guys, welcome to Cricket Chat with Venkatesh. గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరు ఆల్ టైమ్ గ్రేట్ గోట్ అంటే మనం గ్రేటెస్ట్ క్రికెటర్ చెప్పలేం కానీ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయితే సర్ రాన్ బ్రాడ్మన్ లేకపోతే సచిన్ టెండూల్కర్ ఇలాంటి పేర్లు వినిపిస్తాయి మనకి. అలాగే బౌలర్స్ విషయంలో డెనిస్ లిలీ, ముత్తాయి మురళీధరన్, షేన్ వాన్ ఇలాంటి పేర్లు కూడా మనం అనుకోవచ్చు. కానీ కొంచెం డిస్ప్యూట్ ఉంటుంది ఎవరు గ్రేట్ అనే విషయంలో. కానీ గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఇన్ క్రికెట్ మాత్రం సర్ గ్యారీ సోబర్స్. ఆ విషయంలో నాకు సందేహం లేదు. చాలామంది ఆర్గ్యూబుల్లీ ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్ అంటారు, కానీ ఆర్గ్యూబుల్లీ కాదు, వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్, వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ హీ క్రియేటెడ్. అతను క్రికెట్ ఫీల్డ్లో ఏదైనా చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ద క్రికెట్ ఫీల్డ్. ఈజ్ అ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మంచి అప్పట్లోనే మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ వేసేవాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ అంటే లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేసేవాడు. లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ అంటే లెగ్ స్పిన్ వేసేవాడు. అండ్ ఈ వాజ్ అ టెరిఫిక్ ఫీల్డర్. క్లోజింగ్లో అయినా డీప్లో అయినా క్యాప్టెన్ చేశాడు వెస్టిండీస్కి. అతను ఏమైనా చేయొచ్చు. ఒక రైటర్ ఎవరు అన్నాడు, పేరు గుర్తులేదు, యూ హ్యావ్ టు సీ హిమ్ పికప్ ద బాల్. అంటే మ్యాచ్లో బాల్ అతను ఇట్లా పట్టుకోవడం చూస్తే చాలు, యూ విల్ నో దట్ హీస్ ది మోస్ట్ న్యాచురల్ క్రికెటర్ వీ హ్యావ్ ఎవర్ సీన్. అతను క్రికెట్ అదేదో తెచ్చిపెట్టుకుంది, న్యాచురల్గా వచ్చింది. అతను పుట్టిందే క్రికెట్ ఆడడం కోసం. హీ వాజ్ బోర్న్ టు ప్లే క్రికెట్. అలాంటి క్రికెటర్ యూ నెవర్ సీ సచ్ ఎ క్రికెటర్. అంత ఇంపాక్ట్ఫుల్గా, అంత గొప్పగా మేము సీ అవర్ జనరేషన్ వీ గ్రూ అప్ లిజనింగ్ టు స్టోరీస్ ఆఫ్ గ్యారీ సోబర్స్ గొప్పతనం, అతని ఫీట్స్ వింటూ వచ్చాం మేము. యువరాజ్ సింగ్, అంతకుముందు రవి శాస్త్రి, హెర్షల్ గిబ్స్ ఇలాంటి వాళ్ళందరికంటే ముందే అతను ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టాడు. 1960s కొట్టాడు. 1960s. అండ్ చాలా కాలం పాటు హైయెస్ట్ టెస్ట్ స్కోర్ 365 నాట్అవుట్ అతని పేరు మీద ఉంది, బిఫోర్ బ్రయన్ లారా బ్రోక్ ఇట్. అండ్ హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ ప్లేయర్. అండ్ అతని మీద హీ లివ్డ్ లైఫ్ కింగ్ సైజ్. చాలా హ్యాపీగా గడిపేవాడు లైఫ్. అండ్ ఒక బాలీవుడ్ హీరోయిన్తో అతను ప్రామాణ్యం నడిపాడు. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాల్సిన ఎంగేజ్మెంట్ అయింది, బట్ దే బ్రోక్ అప్ అల్టిమేట్లీ. చాలా కలర్ఫుల్ లైఫ్, నిండు జీవితం గడిపాడు. 89 సంవత్సరాల వయసులో. ఇందాక విన్నాను, బాధ అనిపించింది, బట్ హీ లివ్డ్ ఫుల్ లైఫ్. పండు వయసులో 89 సంవత్సరాల వయసులో ఆయన కాలం చేశారు, చనిపోయారు. ఇప్పుడే విన్నాను, బాధ అనిపించింది. బట్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ గ్యారీ సోబర్స్ ఈజ్ లైక్ ఏ సూపర్ హీరో. మనం సూపర్ హీరోస్ చూస్తాం కదా. మనం ఇప్పుడైతే బోళంలో సూపర్ హీరోస్ వచ్చారు. మా చిన్నప్పుడే సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ వీళ్ళు. ఇప్పుడు బోళంలో సూపర్ హీరోస్ వచ్చారు. ఈజ్ లైక్ ఎ సూపర్ హీరో కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అతను ఇచ్చాడు. సో మీరు చాలామంది ఎక్కువ మీరు వినుండరు గ్యారీ సోబర్స్ గురించి. నేను చాలా బ్రీఫ్గానే చెప్తాను, ఎక్కువ చెప్పను. ఐ డోంట్ బాదర్ విత్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. ఆయన ఆటోబయోగ్రఫీ కూడా గతంలో చదివాను, మళ్ళీ చదువుతాను నేను. ఎందుకంటే మాకు ఆ ఫ్యాసినేషన్, గ్యారీ సోబర్స్ అంటే ఆ ఫ్యాసినేషన్ ఎప్పుడూ ఉంది. బికాస్ హీ వాజ్ సో గ్రేట్ యాజ్ అన్ ఆల్రౌండర్. అండ్ ఫిగర్స్ ఆ మాటలు చెప్తాను, ఎందుకంటే 20 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. 17 ఏళ్ళకే స్టార్ట్ చేశాడు తన కెరియర్. 1954 నుంచి 1974 వరకు 21 సంవత్సరాలు. అంటే సచిన్ టెండూల్కర్ లాగా ఎర్లీగా స్టార్ట్ చేశాడు. 93 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అప్పట్లో తక్కువ ఉండే 93 టెస్ట్ మ్యాచ్లు ప్లేడ్ ఫర్ వెస్టిండీస్. అండ్ దాంట్లో ఎన్ని రన్స్ చేశాడు? 8032 రన్స్ చేశాడు. 8000 రన్స్ చేశాడు. చాలా ఎక్కువ కదా. ఒకప్పుడు అతని పేరు మీద హైయెస్ట్ రన్స్ ఎవరు చేశారంటే సోబర్స్ పేరు మీద ఉండేది. 26 టెస్ట్ సెంచరీలు చేశాడు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని యావరేజ్ కూడా చాలా హై, 57.78 యావరేజ్ ఉంది. 235 వికెట్స్ తీశాడు. సో నాట్ ఓన్లీ రన్స్, ఏదో బ్యాటింగ్ ఆల్రౌండర్ అన్నారు లేదు, హీ వాజ్ ఎ జెన్యూన్ ఆల్రౌండర్. ఎందుకంటే మీకు ఇతనికంటే బెటర్ ఫిగర్స్ అంటే ఎనీ టెస్ట్ ఆల్రౌండర్ స్కోరింగ్ మోర్ దెన్ 7,000 runs అండ్ గెటింగ్ 200 వికెట్స్ అంటే ఇద్దరు ఉన్నారు.
కలిస్ ఎందుకంటే చాలామంది ఉన్నాడు. ఆయన 13,000 దాకా రన్స్ చేశాడు కలిస్. 290 ఎన్నో వికెట్లు తీశాడు. కానీ కలిస్ ప్లేడ్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్. బట్ దిస్ మ్యాన్ ప్లేడ్ 93 టెస్ట్ మ్యాచ్లో 57. కలిస్ కానీ ఏ ఆల్రౌండర్ కూడా ఇంత యావరేజ్ లేదు. కలిస్ కూడా 50+ యావరేజ్ ఉంది, కానీ జాక్ కలిస్ కూడా ఈయన కొన్నంత మంచి యావరేజ్ 57.78 యావరేజ్తో 26 హండ్రెడ్స్ కూడా, అది కూడా రికార్డ్. బ్రాడ్మెన్ తర్వాత ఈయనకి ఎక్కువ హండ్రెడ్స్ ఉండేవి బిఫోర్ సునీల్ గవాస్కర్ వీళ్ళందరూ బ్రేక్ చేయడానికి ముందు. సో ఏ రకంగా చూసుకున్నా, అండ్ ఫీల్డింగ్లో కూడా 109 క్యాచెస్ పట్టాడు. 93 టెస్ట్ మ్యాచ్లో 109 క్యాచెస్ పట్టాడు. ఈ లెడ్ వెస్ట్ ఇండీస్ వెరీ వెల్. సో ఇట్ వాజ్ సచ్ ఎ గ్రేట్ ప్లేయర్. సో అతను ఏంటంటే బార్బడస్, ఈజ్ ఫ్రమ్ బార్బడస్, వెస్ట్ ఇండీస్లో బార్బడస్ దేశానికి చెందినవాడు. ఈ ప్లేడ్ గోల్ఫ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఫర్ హిస్ కంట్రీ, అవి కూడా ఆడాడు. హీ ఈజ్ రియల్ ఆల్రౌండర్. హీ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ది స్పోర్టింగ్ ఫీల్డ్. వాళ్ళ దేశానికి ఆ గేమ్స్ కూడా ఆడాడు. బట్ క్రికెట్లో సెటిల్ అయ్యాడు. 16 ఏళ్ళకే డెబ్యూ చేశాడు తమ బార్బడస్ టీమ్కి. తర్వాత 1 ఇయర్ లోపలే ఈ ప్లేడ్ ఫర్ వెస్ట్ ఇండీస్. అక్కడి నుంచే అతను కెరియర్, గ్లోరియస్ కెరియర్. అతను ఫస్ట్ 100 ఆ 365 నాట్అవుట్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఫస్ట్ 100 365 నాట్అవుట్. 26 హండ్రెడ్స్లో ఫస్ట్ 100కే వరల్డ్ హైయెస్ట్ స్కోర్. అంతకుముందు లెన్ హట్టన్ పేరు మీద ఉండేది 364. దాన్ని ఓవర్టేక్ చేసి 365 చేశాడు. ఓ హీ వాస్ సచ్ ఎ మ్యూజిషియన్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. తర్వాత ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతూ గ్లామోర్గన్, ఈ ప్లేడ్ ఫర్ నాటింగ్హామ్షైర్. గ్లామోర్గన్కి చెందిన మాల్కమ్ నాష్, ఆ బౌలర్ పేరు కూడా మర్చిపోలేదు, మాకు బాగా గుర్తు. మాల్కమ్ నాష్ బౌలింగ్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఇది ఈ మధ్యకాలం వాట్సాప్లో మీరు కూడా చూసే ఉంటారు, అది ఇంకా చక్కర్లు కొడుతుంది. 6 సిక్సర్ల ఫుటేజ్ ఉంది, అది వాట్సాప్లో చాలా షేర్ అవుతుంది. గ్యారీ సోబర్స్ కొట్టిన మీరు కూడా చూసే ఉంటారు. 6 సిక్సర్లు కొట్టాడు. ఒకనొక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్లో ఈ వాజ్ నాట్ అవుట్ అని 31 ప్రీవియస్ డే. నైట్ అంతా నైట్ క్లబ్కి వెళ్ళాడు, ఫుల్గా తాగేశాడు. తాగి పడుకోలేదు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా హోటల్కి వెళ్ళకుండా గ్రౌండ్కి వచ్చాడు. గ్రౌండ్లో కూడా ఈ కంటిన్యూ ఇంకా హ్యాంగ్ ఓవర్ ఉంది బాగా. హ్యాంగ్ ఓవర్ తగ్గడం కోసం ఇంకా ఈ డౌన్ 2-3 మోర్ పెగ్స్. స్నానం చేసి వచ్చి ఇమీడియట్లీ వాక్డ్ ఇంటూ బ్యాటింగ్కి వెళ్ళి 150 కొట్టాడు. అతనికి బాల్ సరిగ్గా కనబడలేదండి ఆ టైంలో. ఎందుకంటే కొన్ని బాల్స్ బౌన్సర్లో వెళ్ళిన తర్వాత కొంచెం షేక్ అయ్యాడు, కొంచెం వేకప్ కాల్లో వచ్చింది. అండ్ ఈ స్టార్టెడ్ హిట్టింగ్ బాల్. ఒక్కసారి కనెక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అదే అతను మ్యాజిక్. అది ఫుల్గా నైట్ అంతా నిద్రలేక, నైట్ అంతా తాగితే చెప్తారు కదా, ఒకడు ఇద్దరిద్దరు కనిపిస్తారు మనుషులు, అలాంటి సిచ్యుయేషన్లో కూడా హీ హిట్ 100. ఒకసారి ఇండియాలో ఆడుతున్నప్పుడు తొందరగా టపాటపా రన్స్ కొట్టేసి, ఎందుకంటే ముంబైలో టెస్ట్ మ్యాచ్ ముంబైలో రేసులు అవుతున్నాయి, రేస్ కోర్స్కి వెళ్ళాలి. అందుకని ఫాస్ట్గా రన్స్ కొట్టేసి మ్యాచ్ గెలిచేసి రేస్ కోర్స్కి వెళ్ళిపోయాడు. సో తను అనుకున్నది గ్రౌండ్లో తను అనుకున్నది చేయగల క్యాపబిలిటీ అతనికి ఉండేది. సో హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఇంకా అతని బాలీవుడ్ ప్రయాణం గురించి చెప్పాలి. 1966లో ఇండియా టూర్కి వచ్చినప్పుడు అంజు మహేంద్రు అని ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉండేది. ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఒక నైట్ క్లబ్లో డ్యాన్స్ చేస్తూ ఆమెతో పాటు ఆమెకి ప్రపోజ్ చేసి ఉంగరం కూడా తొడిగాడు. అంత బాగానే. బట్ షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ రాజేష్ ఖన్నా. ఒకప్పటి అమితాబ్ కంటే ముందు సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో రిలేషన్షిప్లో ఉండేది. కానీ వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతూ మళ్ళీ అలా ఉండేది అన్నమాట. కానీ ఈ రొమాన్స్ తర్వాత మళ్ళీ ఆమె రాజేష్ ఖన్నాకి దగ్గరైంది. రాజేష్ ఖన్నా ఇంటి నుంచి ఒక లాంగ్ డిస్టెన్స్ కాల్ చేసి అతనికి బ్రేకప్ చెప్పేసింది. బట్ దాని గురించి అతను ఆటోబయోగ్రఫీలో కూడా రాశాడు సోబర్స్. ఆమెతో హ్యాడ్ ఎ వండర్ఫుల్ రొమాన్స్ ఫర్ ఎ బ్రీఫ్ వైల్ అని చెప్పి. సో అలాగైతే నేను మనకి వివ్ రిచర్డ్స్, నీనా గుప్తా రొమాన్స్ ఎలా ఉందో దానికి ముందు వీళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్స్ కూడా మనం చూసాం. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా అని ఉండేది 1972లో అనుకుంటా. రెస్ట్ ఆఫ్ వరల్డ్ మ్యాచెస్ 5 మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లు. అప్పట్లో వేరే ఫార్మాట్ లేదు, టెస్ట్ మ్యాచ్లు జరిగాయి ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా. ఆస్ట్రేలియాలో జరిగినాయి డాన్ బ్రాడ్మెన్ సమక్షంలో. ఒకనొక టెస్ట్ మ్యాచ్లో దాంట్లో హీ వాజ్ ది కెప్టెన్. గవాస్కర్ కూడా ఉన్నాడు. గవాస్కర్ వాజ్ ది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఇండియా. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆస్ట్రేలియాతో వాళ్ళు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆడారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో డెనిస్ లీ గాట్ హిమ్ అవుట్ ఫర్ ఎ టక్. సెకండ్ ఇన్నింగ్స్లో 254 కొట్టాడు.
33 ఫోర్స్ కొట్టాడు, 2 సిక్స్లు కొట్టాడు. అప్పట్లో అది చాలా చాలా వండర్ఫుల్. దాని ఇన్నింగ్స్ గురించి ఇప్పటికీ మాట్లాడు. డాన్ బ్రాడ్మన్ కూడా దాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. సో అది అది కూడా అతని కెరియర్లో అదొక రిమార్కబుల్ అచీవ్మెంట్. సో అతను హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. ఇంకోటి కూడా చెప్పాలి, గవాస్కర్ ఫస్ట్ టూర్ 1971లో మన వాళ్ళు వెస్టిండీస్ వెళ్ళినప్పుడు గవాస్కర్ ఆ టూర్లో 4 టెస్ట్ మ్యాచ్లు ఆడి 774 రన్స్ చేశాడు. ఇట్ వాజ్ గ్రేట్ ఫామ్. సో గవాస్కర్కి బాగా లక్ అతని ఫేవర్లో ఉన్నట్టుగా సోబర్స్ కొంచెం సూపర్ స్టిషియస్ మ్యాన్. అతను ఏమనుకున్నాడంటే అతను ఒక రిచువల్ పెట్టుకున్నాడు. ప్రతిరోజు మ్యాచ్కి వెళ్ళే ముందు ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి గవాస్కర్ని టచ్ చేసేవాడు. ఆ టచ్ తనకు లక్ తెస్తుందని అతని నమ్మకం. అలాగే అయింది. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో అలాగే టచ్ చేసి వెళ్ళాడు ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ వచ్చి గవాస్కర్ని. ఆ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అందుకని అది మన ఇండియా కెప్టెన్ అజిత్ వాడేకర్ గమనించాడు. నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఇంతకుముందు. గమనించాడు ఈ వ్యవహారం. గమనించి ఏం చేశాడంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆ సిరీస్ ఇండియా గెలిచింది. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం డ్రా చేసుకోవాలి. గవాస్కర్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్ దట్ టెస్ట్ మ్యాచ్. స్కోర్ 220 and 124. ఒక డబుల్ సెంచరీ చేశాడు. అతని లక్ అతని వైపు ఉంది. సో అతన్ని లాస్ట్ డే రోజున ఫైనల్ డే, అప్పుడు 6 రోజులు టెస్ట్ మ్యాచ్ కూడా 6th and ఫైనల్ డే రోజు కూడా అతను టచ్ చేయడానికి ఇండియా డ్రెస్సింగ్ రూమ్కి వచ్చాడు. అక్కడ ఆ రోజు సోబర్స్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే వాళ్ళు గెలిచి ఉండేవారు, డ్రా అయ్యకుండా ఉండేది. కానీ వాడేకర్ జాగ్రత్త పడ్డాడు. అతను వస్తుండో గమనించి ఇమీడియట్గా గవాస్కర్ని ఒక బాత్రూంలో బంధించేశాడు డ్రెస్సింగ్ రూమ్. సోబర్స్ వచ్చాడు, గవాస్కర్ కోసం చూశాడు. గవాస్కర్ వాజ్ నాట్ దేర్. సో అతను టచ్ చేయకుండా వెళ్ళిపోయాడు. అది అతను అప్సెట్ చేసిందో లేకపోతే సూపర్ స్టిషనో కానీ అబిద్ అలీ, మన హైదరాబాద్ బౌలర్ అబిద్ అలీ బౌలింగ్లో ఫస్ట్ బాల్కే టక్అవుట్ అయిపోయాడు. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ అబౌట్ సర్ గ్యారీ సోబర్స్ 2023లో 3 ఏళ్ళ క్రితం మన ఇండియన్ టీం వెస్టిండీస్ టూర్కి వెళ్ళినప్పుడు బార్బడస్లో టెస్ట్ మ్యాచ్ కనుకుంటా వచ్చి రాహుల్ ద్రావిడ్, మన కోచ్ రాహుల్ ద్రావిడ్ని, విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని అందరినీ కలిసి వెళ్ళాడు. నాకు అప్పుడు చూస్తే ఏంటంటే అతను అప్పటికే 86 ఏళ్ళే వయసు. హెల్దీగానే ఉన్నాడు కానీ బాగా వీక్ అయిపోయాడు. బాగా శరీరం ఒక పిట్ట శరీరంలాగా అయిపోయింది. నాకు నచ్చలేదు సోబర్స్ నాలో చూడండి. సోబర్స్ ఈజ్ ఎ లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్ ఫర్ అస్. అలాంటి సోబర్స్ ఎంత బక్క చిక్కిపోయి అలా ఉంటే నాకు ఎందుకు బాగా అనిపించలేదు. బట్ హీ కేమ్ ఆల్ ద వే టు ద స్టేడియం, వచ్చి మన హీరోస్ని కలిసి వెళ్ళాడు. హీ లెడ్ ఎ ఫుల్ లైఫ్. అతని పేరు మీద ప్రతి ఏడాది ఐసీసీ వాళ్ళు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇస్తారు కదా, అవార్డు ఇస్తారు. దానికి గ్యారీ సోబర్స్ ట్రోఫీ ఇస్తారు. సో గ్యారీ సోబర్స్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ ది గేమ్ హ్యాస్ ఎవర్ సీన్ వితౌట్ ఎనీ డౌట్. అండ్ హీస్ ఇస్ లైక్ ఎ సూపర్ హీరోలాగా అతను ఆడాడు మొత్తం గేమ్ని. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. బ్రీఫ్గానే చెప్పాను అనుకుంటున్నాను. కొంచెం టైం లెంత్ వచ్చింది, ఎలాగైనా లెంత్ వస్తుంది. బట్ సోబర్స్ గురించి మీరు కూడా ఇంకా చదవండి. అతని మీద ఇంకా కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి, కొన్ని వీడియోస్ ఉంటాయి, ఓల్డ్ వీడియోస్, అతని ఆట తీరు, అది కూడా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో సోబర్స్ గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. సోబర్స్ బ్రాడ్మన్ గురించో లేకపోతే మరొకరి గురించో కాదు, సోబర్స్ గురించి మీతో ఇలా పంచుకునే అవకాశం రావడానికి వెరీ హ్యాపీ. కానీ ఎక్కువ మంది చూడరు వీడియో, నాకు తెలుసు ఎక్కువ మంది చూడరు. బట్ చూసిన వాళ్ళు మొన్న కూడా నేను బిఎస్ చంద్రశేఖర్ మీద వీడియో చేసినప్పుడు కూడా తక్కువ మందే చూశారు, కానీ చాలా మంచి కామెంట్స్ పెట్టారు. సో ఇవి నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఇలాంటి వీడియోస్ చేస్తే ది గివ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. రోజు హాయిగా హ్యాపీగా నిద్రపోతాను.